యాదవులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. తిరుమల శ్రీవారి ఆలయంలో ద్వారాలను మొదటగా యాదవులే తెరవాలనే జీవోను తీసుకొచ్చింది తమ ప్రభుత్వమే అన్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో పర్యటించారు అవినాష్ రెడ్డి. యాదవ కులస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా సామాజిక న్యాయం విషయంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మీరు సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి జెడ్పీటీసీ దగ్గర నుంచి మున్సిపల్ చైర్పర్సన్స్ దగ్గర నుంచి కార్పొరేషన్ మేయర్ల దగ్గర నుంచి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్యాబినెట్ మంత్రులు రాజ్యసభ ఎంపీలు ఈ రకంగా అన్ని చోట్ల మీరు ఎక్కడ చూడు తప్పకుండా యాదవ సోదరుడు కానీ సోదరుడు కానీ ఇవాళ ప్రతి చోట భారీ సంఖ్యలో ఉన్నారు. గతంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి ఉదయాన్నే మరి ఆలయాన్ని డోర్లు తలుపులు తెరిచే ఆ బాధ్యత మీరు చూసేవారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది తీసేసే ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శాశ్వతంగా మీకే హక్కు కల్పిస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. శాశ్వతంగా